మరి భారతీయ రైల్వేలో 80,000 కొత్త పోస్టులు సృష్టించబడతాయని న్యూస్ వచ్చింది గాయస్. గత 8 ఏళ్లలో తొలిసారిగా భారతీయ రైల్వేలో కొత్త ఆస్తులకు అనుగుణంగా కొత్త పోస్టులు సృష్టించేందుకు రైల్వే బోర్డు చొరవ తీసుకుంది. 61,529 పోస్టులు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ రైల్వే స్టాఫ్ కేటగిరీ డిపార్ట్మెంట్లో చాలా కొత్త రైల్వే బోర్డు సీనియర్ అధికారులకు తెలిపారు. ఈ ప్రధానంగా సిగ్నల్ మరియు టెలికాం, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ స్టాక్, రైల్ ఇంజిన్ వర్క్షాపులు, లోకో షెడ్లు, ట్రాఫిక్, రైలు కలాపాలు, మెకానికల్ భవనాలు ఉన్నాయని తెలుస్తుంది. సాగుతున్న రిక్రూట్మెంట్ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. పోస్టులు, ట్రాక్లు, బ్రిడ్జిలు, కోచ్లు, సిగ్నల్స్ తదితరాలకు రైల్వే బోర్డు చైర్మన్ CEO సతీష్ కుమార్ ఇంకా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు తెలిపారు. 2016 డిసెంబర్ 21 రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లోకి విలీనం చేసినట్లు అధికారి తెలిపారు. రైల్వేలో కొత్త పోస్టుల సృష్టికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. రైల్వే బోర్డు చైర్మన్ CEO సతీష్ కుమార్ లేఖ రాశారు. థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ మై ఛానల్.